హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు నరీ సీజింగ్. డైరెక్షన్స్ లో షాడో మోడల్ ఈ కాన్సెప్ట్ అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారండి. ఓకేనా, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు లేదా ఇటువంటి క్వశ్చన్స్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు. ఓకేనా, కానీ మనకి ఈ ట్రిక్ అనేది తెలిస్తే మనం 2 సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ ట్రిక్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ పాయింట్, 2 పాయింట్స్ ద్వారా మనం ఈజీగా ఇటువంటి క్వశ్చన్స్ ఈజీ చేయొచ్చు. ఓకేనా, సో క్వశ్చన్ లో ఫస్ట్ మార్నింగ్ ఈవినింగ్ అనేది చూడండి. ఓకేనా, ఈవినింగ్ అనుకోండి వెస్ట్ ఫేసింగ్ గా తీసుకోవాలి, మార్నింగ్ అన్నారు అనుకోండి ఈస్ట్ ఫేసింగ్ గా తీసుకోవాలి. ఇప్పుడు మన క్వశ్చన్ లో ఈవినింగ్ అన్నారు కాబట్టి ఈవినింగ్ అంటే వెస్ట్ ఫేసింగ్ గా తీసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ మనం చూడాల్సింది క్వశ్చన్ మొత్తంలో కూడా షాడో ఎవరికి ఫామ్ అయింది, ఎక్కడ ఫామ్ అయిందని చూసుకోవాలి. షాడో క్లియర్ గా ఎక్కడ ఫామ్ అయింది, ఎవరికి ఫామ్ అయిందని చూసుకుంటే సరిపోతుంది. క్లియర్ గా మనకి క్వశ్చన్ లో ఎవరు ఫామ్ అయింది అన్నాడు, రైట్ ఆఫ్ రోహన్, రోహన్ కి రైట్ సైడ్ లో ఫామ్ అయింది అన్నాడు. సింపుల్ ఈ లైన్ ద్వారా మనం ఆన్సర్ అనేది తీసుకోవచ్చండి. ఓకేనా, సో రోహన్ కి రైట్ సైడ్ షాడో ఫామ్ అయింది అన్నాడు. సో పాయింట్ ఏంటంటే వెస్ట్ కి రైట్ సైడ్ తీసుకుంటే మనకి నార్త్ అవుతుంది. సో ఆ నార్త్ అనేది మనకి రోహన్ ఫేసింగ్ అవుతుందండి. ఓకేనా, ఈ క్వశ్చన్ లో మనకి దీపక్ ఫేసింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనుకోండి, క్వశ్చన్ అడగడం జరిగింది అనుకోండి, వీళ్ళిద్దరు టాకింగ్ టు ఈచ్ అదర్ కదా. రోహన్ అనేవాడు నార్త్ ఫేసింగ్ కాబట్టి దీపక్ మనకి సౌత్ ఫేసింగ్ అనేది అవుతుంది. దీపక్ సౌత్ ఫేసింగ్. ఓకేనా, సో ఈ పాయింట్ డైరెక్షన్స్ మనం చాలా ఈజీగా చేయొచ్చు. షాడో 2 పాయింట్స్, మార్నింగ్ ఈవినింగ్, మార్నింగ్ అంటే ఈస్ట్ ఫేసింగ్ లేదా ఈవినింగ్ అంటే వెస్ట్ ఫేసింగ్. లాస్ట్ క్లైమాక్స్ లో మనకి షాడో ఎవరు ఫామ్ అయింది, ఎటువైపు ఫామ్ అయిందని చూసుకుంటే మనం ఇటువంటి క్వశ్చన్స్ ని చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా, ఈ ట్రిక్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ ట్రిక్ మీకు హెల్ప్ అయితే కింద లైక్ చేసి షేర్ చేయండి. థాంక్యూ.